హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిదీప్ ఓజీ. ఈరోజు టాపిక్ ఏం లేదు, ఇప్పుడే జస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఏ సాంగ్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందరికీ తెలుసు రాజాసాబ్ సాంగ్ అయితే మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దాని గురించి వివరిద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో. అలాగే ఈ వీడియో చాలా బాగుంటుంది, లైక్ చేసి పెట్టుకోండి. టాపిక్లోకి వస్తే, సాంగ్ అయితే మనకి సాంగ్స్, ఈ సినిమా స్టోరీ ఇవన్నీ మనకు సంబంధం లేదు అనిపిస్తుంది. మనం మెయిన్గా చూడాల్సిన విషయం ఏంటంటే, ప్రభాస్ పాత లుక్స్ వచ్చాయి, వింటేజ్ ప్రభాస్ అని మాట్లాడుతుంటారు అందరు. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ప్రభాస్ గత 3-4 సినిమాల్లో లుక్స్ బాగోలేదు అన్న వాళ్ళకి చెప్తాను, ఈ సినిమాలో ఈ సాంగ్ లో ఎంత బాగా చూపించారంటే, సినిమా ఇంకెంత రేంజ్ లోనో, ఎంత మంచి లుక్స్ తోనో, ఎంత స్టైలిష్ లుక్స్ తో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తాను. కాకపోతే ఇక్కడ ఒకటి అనిపిస్తుంది నాకు, రాజాసాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పేరేంటి, రాజాసాబ్. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక సినిమా పేరేంటి, వకీల్ సాబ్. అంటే ఇద్దరు కలిసి ఈ సినిమాలో నటించబోతాంటారు అనేది నేను అనుకుంటాను. జోక్ చేశాను, నేను ఆడలేక కాదు, జెన్యున్ గా చెప్తాను. సాంగ్ అయితే అదిరిపోయింది. మీరు ఎప్పుడు చూడని ప్రభాస్ అయితే చూడబోతుంటారు. ఎప్పుడో డార్లింగ్ ఆ టైంలో వింటేజ్ ప్రభాస్ అయితే నిజంగా ఖచ్చితంగా చూడబోతుంటారు, అది మాత్రం కన్ఫర్మే. ఇక అందరూ హేటర్స్ ఏమంటారు అంటే, ఏట్రా పాన్ ఇండియా స్టార్ కి అసలు ఇలాంటి సినిమాలు ఏంటి, హర్రర్ కామెడీ ఏంటి, అసలు సూట్ అవ్వదు అని అంటారు చాలా మంది. కాకపోతే ఇది అలాంటి సినిమా గట్ట కాదు. ఏదో కాంచనాయిలాగా వెనక నుండి ఒక నీడెళ్ళిపోతే భయపడలాంటివి అలాంటివి అయితే కాదు. ఇదేదో స్టోరీ బేస్డ్ కంటెంట్ అయితే తీసుకొచ్చారు మన కోసం మారుతి. చూడాలి, సినిమా అయితే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో, ఈ సాంగ్స్ చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే ప్రభాస్ సినిమాలో మీకే సినిమా ఇష్టం కామెంట్ చేయండి. అది కూడా ఈ సినిమాతోనైనా 2000 కోట్లు దాటుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రికార్డులు బదలైపోతాయి. ప్రభాస్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్. ఆ సాంగ్ లో కూడా అదే ఉంది, నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అని. అది అనుకొని పెట్టారో కావాలని పెట్టారో అసలు అలాగే కుదిరిందో తెలియదు. కానీ ఆ బోర్డు అయితే వచ్చేసరికి థియేటర్లో అరుపులు అయితే మొదలవుతాయి. ఇంకొకటి ఏంటంటే, నేను బాగా అబ్జర్వ్ చేసింది, సాంగ్ బాగుంది, అందులో డ్యాన్స్ కూడా ప్రభాస్ తగ్గట్టుగా మంచి స్టెప్లు అయితే వేసారు, చాలా బాగుంది. కాకపోతే ఒక ట్రాక్టర్ మీద ఇలాగ అడుగేసే ఒక స్టెప్ ఉంటుంది, అది చూస్తే మీకు అక్కడ మైండ్ పోద్ది. ఎందుకంటే అలాగా అడుగేసిన వెంటనే ఆ ట్రాక్టర్ మీద అడుగేస్తాడు కదా, అది నొత్తబడిపోయింది అనమాట. అంటే అంత పవర్ఫుల్ గా చూపించబోతుంటారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. అది ఈరోజు సాంగ్ అయితే రిలీజ్ అయింది, మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. వెంటనే సాంగ్ అయితే చూసేయండి. ఈ రోజు కరెక్ట్ గా 6:30 అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో ఈ వీడియోకి మొత్తం లైక్లు, సబ్స్క్రైబర్స్ అన్ని గుద్దుబారేయండి. ఇదేట్రా ఈడు ఎప్పుడు లేదు రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడని అనుకోకండి. మనం కామెడీ వీడియోస్ పెడతాం, కాకపోతే ఇలాంటి రివ్యూలు కూడా కామెడీకే చెప్తాం. అంటే ఇప్పుడు చెప్పినంత కామెడీ కాదు, అందులో కామెడీ వేరియేషన్లు ఉంటాయి, అది చూసుకోవాలి. అంతేగాని సాంగ్ అయితే నిజంగానే బాగుంది, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాను. సరే బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అది రేపు అప్డేట్ చేస్తాను. మంచి కామెడీగా ఉండబోతుంది, మంచి సిరీస్ లా ప్లాన్ చేసాం. అది కూడా మీరు చూసినట్టయితే మీకు కొంచెం నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు వెంటనే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ విధంగా వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అప్డేట్లో ఉండండి. బై గైస్.